అలాగే రామసేతుకి దగ్గరలో అంటే మీరు శ్రీలంక నుంచి రామేశ్వరం వరకు వచ్చేవారు. ఆ టైంలో ఎలా అనిపించింది మేడం? అంటే రాముడు నడయాడిన ప్లేస్ అంటారు. వానర ఆహా! సైన్యం అవును. నిర్మించిన బ్రిడ్జ్ రామసేతు అంటారు. ఎలా అనిపించింది? ఆ వాటర్‌లో మీరు ఆ ఫీట్‌ని ఆహ్, రీచ్ ఆ అవుతున్నప్పుడు? ఫీలింగ్ అంతా నాకు స్విమ్మింగ్ స్టార్ట్ చేసే ముందు వరకునే ఉంది. మీరప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఈ సీత కోసం అవును. ఆంజనేయుడు, రాముడు. వానర సైన్యం, రాముడు వెళ్లి అక్కడికి అవును. శ్రీలంకకి, లంకకి వెళ్లి తీసుకురావడం ఆ తర్వాత అంతా తెలిసిందే. హా! కానీ ఈ శ్యామలు మాత్రం రికార్డ్ కోసం ఆ ప్లేస్‌లో స్విమ్ చేస్తూ వెళ్లారు. ఎలా అనిపించింది? చాలా అమేజింగ్ అండి. ఎందుకంటే మనకొక ఎమోషనల్ బాండింగ్ ఉంది రామ్ సేతుతోని. హిస్టారికల్‌గా, మైథలాజికల్‌గా. అట్లాంటి దాన్ని నేను చూజ్ చేసుకున్న ముందే అందరికీ ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉందనే ఆ అవును. ప్లేస్‌ని చూజ్ చేసుకున్నాను. ఉమెన్ ఎవరో చేయలేదు. ఎవరో లాంగ్ బ్యాక్ బులా చౌదరి గారు చేశారు. 13 పీపుల్, అది కూడా 13 చేసిన వాళ్ళు కూడా లెజెండ్స్ స్విమ్మింగ్‌లో. చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్‌లోనే దానికోసమే పుట్టి పెరిగినట్టు ఉన్న జనము వాళ్ళు. చేసిన వాళ్ళందరూ కూడా లెజెండ్స్. ఐపీఎస్ ఆఫీసర్స్ చేశారు. అవును. కానీ ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు కూడా చాలా నెగటివిటీ ఎదుర్కొన్న ఫ్రెండ్స్ నుంచి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ నుంచి కూడా, ఈవెన్ తోడే స్విమ్మర్స్ కూడా నన్ను ట్రోల్ చేయటము ఆ! ఇదంతా ఉండేది. ఆహ్, వ ఏమని ట్రోల్ చేసేవాళ్ళు? ఏజ్ గేజ్. ఆ! ఆ మాటనే. బ్రహ్మానందం గారి ఏజెంట్ ఆ! అదే డైలాగ్, ఫస్ట్ డైలాగ్ అదే పెట్టారు. ఆ! కార్టూన్స్ వేసి కార్టూన్స్ కూడా గ్రూప్స్ లో స్ప్రెడ్ చేసేవారు. ఇట్లా మీమ్స్ కూడా. ఆ! మీ మీద ఆ! మీ ఫోటోని యాడ్ చేసి. అసలు ఆ టైంలో నేను చాలా గ్రూప్స్ లీవ్ అయ్యాను. ఎవరికి ఆన్సర్ చేసేదని కాదు. ప్లస్ ఇంకొకటేంటంటే ఆహ్, నాకు స్విమ్మింగ్ పూల్‌లో చేసినప్పుడు 10 కిలోమీటర్స్ 3½ అవర్ అట్లా పడుతుంది. హ్మ్. రివర్‌లో అయితే ఒక గంటలో అయిపోతుంది. హ్మ్. ఓకే. సముద్రంలో? ఆహ్, సముద్రంలో కూడా మనకి 3½ అవర్ పట్టింది నాకు. హ్మ్. అంటే ఆ రోజు టైడ్‌ని బట్టి ఉంటుంది. టైడ్ పుష్ చేస్తుందనుకోండి, అది చాలా ఆహ్, ఫేవరబుల్‌గా ఉంటే గనక, విండ్ డైరెక్షన్, వేవ్ డైరెక్షన్ అంతా కూడా ఫేవరబుల్‌గా ఉంటే చాలా ఫాస్ట్‌గా, ఈవెన్ మనం కూడా ఒక 1 అవర్‌లో ఫినిష్ అది చేయొచ్చు. రివర్స్‌లోనో, అపోజిట్‌లో ఉంటే చాలా టఫ్ హా! అవుతుంది. అది మనకి ఎవ్రీ 6 అవర్స్‌కి చేంజ్ అవుతా ఉంటుంది. హ్మ్. చేంజ్ అయినప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం కూడా కొద్దిగా వెళ్ళాల్సి ఉంటుంది. డైరెక్షన్ చేంజ్ మన చేసుకోవాలి. డైరెక్షన్ చేంజ్ చేసుకొని వెళ్ళాల్సి హ్మ్. ఉంటుంది. కానీ కాంపిటీషన్స్‌లో మనకు ఆప్షన్ ఉండదు. హ్మ్. వాళ్ళొక ఆల్రెడీ డిజైన్ చేస్తారు ఒక రూట్. ఆ ఓహ్! రూట్‌లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ముందుగానే ప్లాన్ ఆ! చేస్తారు. మనకి అన్ని బోట్స్ అవన్నీ పెడతారు. అంటే అక్కడ ఎలాంటి కండిషన్స్, ఎలాంటి సిట్యుయేషన్స్ ఒకవేళ అపోజిట్ అయినా కూడా ఖచ్చితంగా ఆ రూట్‌లోనే వెళ్ళాలి. మనకి ఒక సైడ్ ఫేవర్ ఉంటది. ఒక సైడ్ అపోజిట్ ఉంటుంది. ఓహ్! ఒక 10 కిలోమీటర్స్ అనుకోండి. ఒక 3 కిలోమీటర్స్ దగ్గర, 5 కిలోమీటర్స్ దగ్గర పాయింట్ పెడతారు. దాని చుట్టూ లూప్స్ చేపిస్తారు. ఓహ్! సో, అట్లా ఉంటుంది. సో, ఒక సైడ్ కంప్లీట్ ఫేవరబుల్ ఉంటుంది. ఒక సైడ్ అపోజిటే ఉంటుంది.